హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్త్రీ దర్శిని ఛానల్ ద్వారా మన గొల్లల మామిడాల్లో మరొక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మా గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో వెలసినటువంటి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు శ్రీ సూర్యనారాయణపురంలో ఉందండి. ఇది కాకినాడకి 20 కిలోమీటర్లు, అటు రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లు, ద్రాక్షారామ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క ఉంది. ఆధ్యాత్మికవాడైనటువంటి ఈ గొల్లల మామిడాడలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధమైనదిగా భావిస్తూ ఉంటాం. మనందరం కూడా ఇప్పుడు ఆ ఆలయాన్ని మీరు దర్శించవచ్చు. కమాన్ కట్ చేయండి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క ధ్వజస్తంభం అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా ధ్వజస్తంభం, ఎందుకంటే ఏ గుడికైనా సరే ప్రాకారంలో ధ్వజస్తంభం అనేటటువంటిది ప్రధానం. ఆ ఆలయం యొక్క చరిత్రకు అర్థం పట్టేటటువంటి ఈ ధ్వజస్తంభ దర్శనం అనంతరం కూడా మనం ఫస్ట్ వినాయక స్వామివారి మండపాన్ని కూడా దర్శించుకుందాం. మనం ఇప్పుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని చూస్తున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేసు సర్వదా. మనం ఏ పనైనా తలపెట్టినప్పుడు ఆ వినాయక స్వామి వారి ఆశీస్సులు లేనిదే మనం ఏ పని ముందుకు వెళ్దు. అలాంటి వినాయకుని యొక్క ఆలయాన్ని ముందుగా మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ఇప్పుడు మీరు స్వామివారి యొక్క అతి సుందరమైనటువంటి ఆలయం లోపలికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. చూడండి, ఎంతో అద్భుతంగా వెంకటేశ్వర స్వామి వారు మనకి కోరిన వరాలు ఇచ్చేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు అలివేలు మంగ పద్మావతి సమేతంగా కూడా మనకి గోపురం మీద కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం స్వామివారికి గరుడ ఆళ్వార్ ఏదైతే ఉందో ఆ స్వామివారి ఎదురుగుండా స్వామివారి దాస్యంగా నిలబడుతూ ఆ స్వామివారిని అలా చూస్తూ ఉండేటటువంటి గరుడాళ్వారి యొక్క ఈ సన్నిధిని ముందు మనం దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం రాజద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తూ ఒక పక్కన త్యాగరాజు వారు, మరో పక్కన అన్నమాచార్యుల వారు అత్యద్భుతమైనటువంటి తాళపాక అన్నమాచార్యుల వారి విగ్రహం ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగు పద కవితా పితామహుడైనటువంటి శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద సుమారు 30,000 పైబడి సంకీర్తనల్ని ఆయన ఆసువుగా పాడడం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే మరొక మనం కవి పొంగవులు త్యాగరాజు కృతి వినటువంటి తెలుగువారు ఉండరు. అలాంటి త్యాగరాజ స్వామి వారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈరోజు మనం ఏదైతే ఈ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శిస్తున్నామో, ఇంత అద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంగణ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఇక్కడికి వెంకటేశ్వర స్వామి వారు ఎలా ఈ ఆలయంలోనికి రావడానికి ఒక కథ అంటూ ఉంది. అది మనం చూద్దాం. దానికి శ్రీ నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారు కీర్తిశేషులు నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారు కుమారులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఈ ఆలయ అభివృద్ధికి, అలాగే వంశపారంపర్య ధర్మకర్తగా శ్రీ నల్లమిల్లి అనంత పద్మనాభ సత్యనారాయణ రెడ్డి గారు, వారి యొక్క సోదరులైన గంగిరెడ్డి గారు, వారిని ఈరోజు పరిచయం చేస్తూ ఉన్నాం. వీరిద్దరూ కూడా అలాగే గ్రామస్తులందరినీ కూడా ఏకం చేసుకుని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ మన యొక్క స్వామిని అందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు. ఒకసారి స్వామివారి యొక్క గర్భాలయానికి మనం వెళ్దాం. ఇప్పుడు మనం ఇంత సుందరమైనటువంటి దేవాలయాన్ని, ఆ శిల్పకళలన్నింటినీ చూసాం. ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎంత అద్భుతంగా ఇక్కడి వరకు రావడానికి చాలామంది భక్తులు ఉండొచ్చు, కానీ అందులో ముగ్ధ భక్తులు అనేటటువంటి వారు కొంతమంది ఉంటారు. ఆ గ్రామం యొక్క ప్రజల అభీష్టం మేరకు ఆ స్వామి వారిని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి ఇక్కడ చూసాం. ప్రస్తుతం ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి కీర్తిశేషులు శ్రీ నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్వామివారిని ఆ గ్రామస్తుల యొక్క సహకారంతో ఇక్కడ సంకల్పించాలని ఈ యొక్క స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ గుడి నిర్మాణం జరగాలంటే
అనేక వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఈ గ్రామవాసి ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త అయినటువంటి ఇక్కడ చూస్తూ ఉన్నాం బోర్డు, ఆలయ ప్రతిష్ట శాశ్వత ధర్మకర్తలు శ్రీ ద్వారపూడి లక్ష్మణరెడ్డి, శ్రీమతి సీతయ్యమ్మ గారు ఎవరైతే ఉన్నారో శ్రీ డిఆర్కే రెడ్డి గారు, కాలేజీ డిఆర్కే రెడ్డి గారు, గొల్లల మామిడ డిఆర్కే రెడ్డి కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే ఉందో ఆ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి ధనాన్ని సమకూర్చి ఇక్కడ వాళ్ళు శాశ్వత ధర్మకర్తలుగా ఈ ఆలయాన్ని నిర్మించడం, దాన్ని వంశపారంపర్య ధర్మకర్తలుగా అలాగే ఈ స్థలదాతలుగా ఉంటూ ఈ నల్లవెల్లి సూర్యనారాయణ రెడ్డి గారు వారి కుమారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వంశ పారంపర్యంగా నల్లవెల్లి అనంత పద్మనాభ సత్యనారాయణ రెడ్డి గారు, వారు సోదరులు, కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ యొక్క గొల్లల మామిడాడు శివారు సూర్యనారాయణపురంలో ఎంత అద్భుతమైనటువంటి ఆలయ అభివృద్ధికి కష్టపడుతూ ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనందరికీ కూడా ప్రతిరోజు దర్శించుకునేటటువంటి భాగ్యం. ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఈ యొక్క గొల్లల మామిడాడు శివారులో ఉన్నటువంటి సూర్యనారాయణపురంలో మన కనులకు ప్రత్యక్షంగా మనకి ఆ భగవానుడు కనబడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారిని దర్శించి ముడుపులు, మొక్కుబడులు, కానుకలు సమర్పించి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏంటంటే ఆగమ శాస్త్రం ఏదైతే ఉందో ఆ ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ వైష్ణవ సాంప్రదాయంలో ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కైంకర్యాలు ఏవైతే ప్రతిష్ట కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా వారి అనువంశికంగానే ఈ ఆరువెల్లి సుందర రఘురామాచార్యులు గారు, వారి కుమారులు అందరూ కూడా ఇదే స్వామివారికి అనునిత్యం సేవలు చేస్తూ ఈ యొక్క దేవాలయానికి అనేక మంది భక్తులు ఇక్కడికి రావడానికి వారి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యంగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ఆలయంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం స్వామివారికి ప్రతిరోజు కూడా భక్తులు మొక్కుకున్నటువంటి వారికి కళ్యాణోత్సవాలు కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్కన అలాగే స్వామివారి యొక్క అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక పక్కన అలాగే ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి దినాల్లో విశేషమైనటువంటి పూజలు, అలాగే సంబరాలు, ఉత్సవాలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ గొల్లల మామిడాడ శివారులో ఉన్నటువంటి సూర్యనారాయణపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అనునిత్యం జరుగుతూనే ఉంటవి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి రండి, దర్శించండి, ధరించండి, ఆలయ అభివృద్ధికి సహకరించండి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అర్చక స్వామివారు ఏం చేస్తారంటే మనం ఏదైతే యథా కార్యక్రమాల్లో ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా స్వామివారికి షోడశోపచారములన్నీ కూడా ఆ స్వామివారికి కైంకర్యాలుగా చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారి యొక్క నీరాజనం అనేటటువంటి జరుగుతుంది. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవిందా, శ్రీకాసులవాడ వెంకటరమణ గోవిందా, సూర్యనారాయణపుర నివాస ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఓకే, ఇప్పుడు మనం స్వామివారి యొక్క ముఖ మండపం నుంచి ఏదైతే గర్భాలయం ఉందో దానికి ముందున్నటువంటి ఆ స్వామివారి యొక్క వాకిలిలో మనందరం కూడా ఉన్నాం. ఇందులో ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈరోజు శనివారం అత్యంత వైభవంగా స్వామివారు సర్వాలంకార భూషితుడై
ఏదైతే స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి ఉందో ఆ తులసి మాలలతో అత్యద్భుతంగా స్వామివారు నిండిపోయి ఉన్నారు. మనం కన్నులారా చూడొచ్చు. స్వామివారిని చూసిన వెంటనే ఆ 7 కొండల వాడే ఈ గొల్లల మామిడాడ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడా అనే విధంగా మనకి స్వామివారిని మనం 2 కన్నుల ద్వారా చూస్తే స్వామివారి 2 కళ్ళు కూడా చాలు. అంత నయనానందకరమైనటువంటి ఆ మూర్తి చాలా అద్భుతంగా మనకి ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్వామివారికి అర్చకులు ఆరవెల్లి సుందర రఘురామాచార్యులు గారు స్వామివారి అర్చనా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అది వీక్షించవచ్చు. పరిమళపత్రపూజాన్యామి భుమాఘ్రాపయామి ఇప్పుడు మనం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి యొక్క దేవేరులో అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారిని మనం ఈ ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు చాలా ప్రసన్నమైనటువంటి వదనంతో అభయహస్తం వరదహస్తంతో అమ్మవారు మనకి కనువిందు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం స్వామివారి మరొక దేవేరి అయినటువంటి శ్రీ గోదాదేవి అమ్మవారు అలివేలు మంగ అంశలో ఉన్నటువంటి శ్రీ గోదాదేవి అమ్మవారిని కూడా ఇక్కడ మనం స్వామివారికి ఎడమ పక్క భాగంలో మనం చూడవచ్చు. అమ్మవారు కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధం ఏంటంటే ధనుర్మాసం ఏదైతే ఉందో ఆ ధనుర్మాసంలో ఈ గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైతే ధనుర్మాసంలో చివరిలో పండగ రోజులలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అది ఈ ఆలయంలో మరొక విశిష్టత. ఇప్పుడు శ్రీ స్వామి వారి యొక్క మనం ఏదైతే ఉందో లక్ష్మీ స్వరూపంగా భావించి స్వామివారికి ముడుపులు కానుకలు మొక్కుబడులు చెల్లించేటటువంటి ఏదైతే గుండి ఉందో ఆలయంలో స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి గుండీని ఇక్కడ మనం చూడవచ్చు. స్వామివారి యొక్క తిరునామం ఈ యొక్క గుండి మీద అలంకరించబడి ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా స్వామివారి తన మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకొని ఆ స్వామివారిని దర్శించుకునే ముందు వారు చెల్లించేటటువంటి ముడుపులు కానీ మొక్కుబడులు కానీ అన్నీ కూడా ఈ గుండీలో వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి సన్నిధిలో ప్రధానమైనటువంటి ఘట్టం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీ అందరికీ చూపించడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆరవెల్లి సుందర రఘురామాచార్యులు గారు. ఆయన చాలా వేద పండితులు. అటువంటి రఘురామాచార్యులు గారి ఆధ్వర్యంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత వైభవంగా స్వామివారికి వేకువజాము నుండి మళ్ళీ రాత్రి పవలింపు సేవ వరకు కూడా ప్రతిరోజు అనునిత్యం కార్యక్రమాలు ఏదైతే శాస్త్రం ప్రకారం జరగాలో అన్నీ ఈ ఆలయంలో అత్యద్భుతంగా జరుగుతున్నవి. మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాం రండి. సర్వాలంకార భూషితుడైనటువంటి ఇప్పుడు మనం స్వామివారి యొక్క సన్నిధిలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ రాధాకృష్ణుల్ని మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం స్వామివారు రాధతో కృష్ణుల వారు చాలా అద్భుతంగా మనకి కళ్ళకి కనిపినట్టు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరొక ఉపాలయంగా లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి అష్టలక్ష్మిల్లో సంతాన లక్ష్మి అమ్మవారు ఈ ఆలయంలో వేయించేసి ఉండడం ఒక ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ అమ్మవారికి ఏదైతే శ్రావణ మాసం ఉందో ఆ శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి సామూహికమైనటువంటి కుంకుమ పూజలు ఇక్కడ మహిళలకు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవాలన్నీ కూడా ఆ రోజునే జరుగుతాయి. ఏదైతే మనం రఘురామాచార్యులు గారు ఉన్నారో ఇక్కడ ఆగమ శాస్త్ర పండితులు, ఆయన ఆధ్వర్యంలో ఈ అమ్మవారి యొక్క కైంకర్యాలన్నీ కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారు చూడండి చాలా ప్రసన్న వదనంతో ఇక్కడ సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని కలుగ చేసేటటువంటి భాగ్యం అమ్మవారి ద్వారా మనకి కలుగుతుందన్నమాట. అమ్మవారి ఆపాదమస్తకమును కూడా చాలా అద్భుతంగా మనం దర్శించవచ్చు. ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనకి స్వామివారి ఎదురుగుండా అక్కడ గరుత్మంతుడి వారిని చూసాం. మరొక ఉపాలయంగా స్వామివారి దాసుడైనటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారు, శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా మనం దర్శించడం జరుగుతూ ఉంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి ఎదురుగుండా స్వామివారు నమస్కారం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని తదేకంగా చూస్తూ మనం చూస్తున్నటువంటి ఆలయం చూస్తాం. ఇక్కడ శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యద్భుతంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే మంగళవారము, శనివారంలో కూడా స్వామివారికి గంగ సింధూరము మరియు తమలపాకులతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు అర్చక స్వామి అయినటువంటి శ్రీ రఘురామాచార్యులు గారు భక్తులందరికీ కూడా స్వామివారికి ఆ యొక్క గంగ సింధూరము తమలపాకులతో విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ హనుమత్ జయంతి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క సన్నిధిలో జరుగుతాయి. వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే మనోజవం మారుతు తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసార్నమామి అనేటటువంటి ఒక నామంతో ఆ స్వామివారు ప్రియ మనసులో ఉన్నటువంటి రాముల వారిని జై శ్రీరామ్ అంటూ ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి ఇక్కడ కూడా స్వామివారు ఉంటారు. అలాగే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పావారి పరిపూర్ణలోచనం మారుతిన్ నమత రాక్షసాంతకం. ఎవరికైతే గ్రహ సంబంధమైనటువంటి చీడలు పీడలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకొని తొలగించుకోవడానికి ఈ ఆలయం ప్రధానంగా మనకి అనేక రకాలైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్వామివారిని చాలా నయన మనోహరంగా శ్రీ ఆంజనేయ స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఏదైతే ఈ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఇప్పటి వరకు చూసామో ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు స్వామివారి యొక్క అన్న ప్రసాదశాలను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇందాక నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి గారని చెప్పుకుంటూ ఉన్నాం. చూశారు కదా, వారి కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడ ఉండేటటువంటి సూర్యనారాయణపురం గ్రామస్తులు ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారికి నిత్యము కూడా సేవ చేస్తూ స్వామివారి యొక్క విధానాన్ని ముందుకు తీసుకువెళ్తూ భక్తులకు స్వామివారిని మరింత చేరువ చేయడానికి వీళ్ళందరూ భాగస్వాములయ్యి చాలా గొప్పగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి చూస్తూ ఉండండి.
ఎందుకంటే స్వామివారి యొక్క అన్న ప్రసాదంలో అత్యద్భుతంగా మనకి స్వామివారి ప్రసాదము పులిహోర, అలాగే కూర, సాంబారు, రైసు, పెరుగు, పంచభక్ష పరమాన్నాలుగా స్వామివారి యొక్క అన్న ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వందలాది మంది భక్తులు ఈ యొక్క అన్న ప్రసాదశాలలో ప్రతి శనివారం కూడా స్వామివారి ముఖ్యమైనటువంటి రోజులలో కూడా ఇక్కడ అన్న ప్రసాదం ఉంటుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ దేవస్థానం వారు ఈ యొక్క అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించడం మరొక విశేషం. ఇక్కడ ఏంటంటే భక్తులకి తెలియజేసేది ఏంటంటే మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పట్టెడు అన్నం తెస్తుంది పుట్టెడు పుణ్యం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి సహకరించాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, ఏదైనా శుభ కార్యక్రమాలకు కానీ ఇక్కడ స్వామివారి ఆలయంలో మొక్కుకోవడం, అలా ప్రతి శనివారం కానీ ప్రతి పర్వదినాల్లో కానీ ఆ భక్తులు ఇక్కడ సహకరిస్తూ ఈ అన్నప్రసాద వితరణకు వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కమిటీ వారికి. ఒకవేళ ఉత్తి రోజుల్లో కూడా దేవస్థానం వారే ఈ అన్నప్రసాద వితరణ కొనసాగించడం కూడా జరుగుతూ ఉంది. కనుక మనం కూడా చాలా మంది భక్తులకి లోపల ఏదో చెయ్యాలనే ఉంటుంది. చెయ్యాలనే ఉద్దేశం ఉన్నటువంటి ప్రతి వారు చెయ్యాలనుకోవడం కాదు, చేసి చూపించడం అనేటటువంటిది పరిపాటి. కాబట్టి మీరు కూడా ఈ యొక్క స్వామివారి దేవస్థానంలో అన్నప్రసాద వితరణకు మీ యొక్క సహాయ సహకారాలను ఆ కమిటీ వారికి అందించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపను పొందవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నదానం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గోవింద నామాన్ని జపిస్తూ మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఒకసారి అందరూ కూడా గోవిందా 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 గోవింద నామానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ గోవింద అనేటటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే స్వామివారికి గోవిందుడు అనేటటువంటి నామం ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలుడు. ఇక్కడ గో అంటే ఆవు, వింద అంటే కాచేవాడు, ఆవుల్ని కాచేవాడు అనేటటువంటి అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి సమయంలో గోవు కాపరిగా ఉన్నటువంటి వెంకటేశ్వర శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాతి యుగంలో, ఈ కలియుగంలో భక్తుల యొక్క బాధలను తీర్చడానికి వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తడం, ఆ అవతారంలో కాశ్యప మహాముని ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ స్వామివారి ఆశ్రమంలో చూసినటువంటి ఆవులను చూసి తనకు కూడా ఒక ఆవు ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి వారు ఆయన అడగడం, అడిగితే దానికి కాశ్యప మహాముని ఏం చేస్తాడంటే ఆ ఆవు సతీ సమేతంగా వచ్చి తీసుకోవాలని చెప్పడం. అప్పుడు స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ సతీ సమేతంగా ఆ ఆశ్రమానికి రావడం, అక్కడ ఆ మునీశ్వరుడు లేకపోవడం, ఆ శిష్యుడు ఉంటాడు, ఇలా మీ గురువు గారు మాకు ఆవుని ఇస్తానని చెప్పారు, నాకు ఆవుని ఇస్తే నేను తీసుకుని వెళ్తానని చెప్పడం. నేను మా గురువు గారు లేరు కాబట్టి ఇవ్వడం కుదరదని చెప్పి వెంటనే అక్కడి నుంచి వారు వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి మునీశ్వరులు వారు స్వామివారు ఎదురు వెళ్ళిపోతూ ఉంటే గోవింద 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 అంటే ఆవును తీసుకో అని స్వామివారిని పిలవడంతో ఆ గోవింద అనేటటువంటి శబ్దము స్వామివారికి పరిపేట అయిపోయింది. వెంకటేశ్వర స్వామి వారు అనేటటువంటి నామం కన్నా వెంకటేశ్వరునికి గోవింద అంటేనే ఇష్టం. అంటే అందుకే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఒకే ఒక్క నామం గోవింద అనేటటువంటి స్మరించడం జరుగుతుంది. ఎంత ఉత్కృష్టమైనటువంటి అర్థం కలిగినటువంటి గోవింద అనేటటువంటి శబ్దాన్ని ప్రతి ఒక్కరూ పలికి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఈ గోవింద నామాన్ని మనం భోజన కాలే హరినామ స్మరణము అంటాం. అంటే హరిని స్మరించాలి. గోవింద అనేటటువంటి నామం చెప్పిన తర్వాతే మనం ఆ భోజనాన్ని లోపల తీసుకోవడం వల్ల మనకి మన శరీరానికి కూడా ఆరోగ్యం కలుగుతుందని ప్రతీత. ఇక్కడ భక్తులందరూ కూడా పరవశులై ఆ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, ఏదైతే కార్తీక మాసంలో వన సమారాధన జరుగుతూ ఉందో ఆ వన సమారాధనలో మనం అత్యంతంగా ఒక చెట్టుకి ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. అది ఉసిరి చెట్టు. ఔషధ గుణాలు కలిగినటువంటి ఉసిరి చెట్టు కింద ఆ కార్తీక మాస సమయంలో భోజనం చేయడం అనేటటువంటిది పరిపాటి. కానీ ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏదైతే అన్న ప్రసాదశాల ఉందో ఆ శాలకు పక్కనే దగ్గరలోనే ఈ ఉసిరి చెట్టు ఉండడం, ఏదైతే కార్తీక మాసం కాకుండా అనునిత్యం కూడా 365 రోజులు కూడా ఇక్కడ కార్తీక మాస పర్వదినంతో సంబంధం ఉన్నట్లుగా ఈ ఉసిరి చెట్టు నీడలోనే
అన్నప్రసాదశాల ఉండడం, ఈ చెట్టు కిందే ఈ అన్నప్రసాదశాలలోనే భక్తులందరూ కూడా భోజనం చేయడం అనేటటువంటిది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనం కార్తీక మాసం నెల రోజుల్లో ఏదో ఒక్క రోజు మాత్రమే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తాం. కానీ ఈ క్షేత్రంలో మాత్రం 365 రోజులు భక్తులు ఈ చెట్టు నీడలోనే స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఒక మంచి సంకల్పం.